Most exclusive current affairs updates for 10th and DSC exams. ప్రపంచ రోబోటిక్ రాజధానిగా ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రపంచ రోబోటిక్ రాజధానిగా ఏ దేశాన్ని పిలుస్తారు? జపాన్. రోబోటిక్స్లో భాగంగా ఉన్న ఇంజనీరింగ్ శాఖలు ఏవి? రోబోటిక్స్లో భాగంగా ఉన్న ఇంజనీరింగ్ శాఖలు ఏవి? ద ఆన్సర్ ఈజ్ మెకానికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్లు. మెకానికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్లు రోబోటిక్స్లో భాగంగా ఉన్న ఇంజనీరింగ్ శాఖలు. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లలో రోబోటిక్స్ను ఏ విధంగా వినియోగిస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లలో రోబోటిక్స్ను ఏ విధంగా వినియోగిస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ టీచింగ్ ఎయిడ్. టీచింగ్ ఎయిడ్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లలో రోబోటిక్స్ను టీచింగ్ ఎయిడ్గా ఉపయోగిస్తారు. నెక్స్ట్, రోబోటిక్ నియమాలను ప్రతిపాదించినది ఎవరు? రోబోటిక్ నియమాలను ప్రతిపాదించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ ఐజాక్ ఆసిమోవ్. ఐజాక్ ఆసిమోవ్. రోబోటిక్ నియమాలను ప్రతిపాదించినది ఐజాక్ ఆసిమోవ్. నెక్స్ట్, బోరిస్ అనేది. బోరిస్ అనేది. సో ద ఆన్సర్ ఈజ్ డిష్ వాషర్ను లోడ్ చేస్తుంది. బోరిస్ అనేది డిష్ వాషర్ను లోడ్ చేస్తుంది. నెక్స్ట్, సోమాబార్ను ఈ పనులలో ఉపయోగిస్తారు. సోమాబార్ను ఈ పనులలో ఉపయోగిస్తారు. సో ద ఆన్సర్ ఈజ్ వంటింటి పనులలో. సోమాబార్ను వంటింటి పనులలో ఉపయోగిస్తారు. నెక్స్ట్, రోబోటిక్కి సంబంధించి యాక్టివేషన్ అనేది. రోబోటిక్కి సంబంధించి యాక్టివేషన్ అనేది. సో ద ఆన్సర్ ఈజ్ కండరం. రోబోటిక్కి సంబంధించి యాక్టివేషన్ అనేది కండరం. నెక్స్ట్, యూరోపియన్ వారి 7th ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్లో భాగంగా రూపొందించిన క్లౌడ్ రోబోటిక్ ఏది? యూరోపియన్ వారి 7th ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్లో భాగంగా రూపొందించిన క్లౌడ్ రోబోటిక్ ఏది? సో ద ఆన్సర్ ఈజ్ రోబో ఎర్త్. రోబో ఎర్త్. యూరోపియన్ వారి 7th ఫ్రేమ్వర్క్ ప్రాజెక్ట్లో భాగంగా రూపొందించిన క్లౌడ్ రోబోటిక్ రోబో ఎర్త్. నెక్స్ట్, రోబోట్ను అంతర్జాలంలో అనుసంధానించి సేవలను అందించేది ఏది? రోబోట్ను అంతర్జాలంలో అనుసంధానించి సేవలను అందించేది ఏది? సో ద ఆన్సర్ ఈజ్ మై రోబోట్స్. మై రోబోట్స్. రోబోట్ను అంతర్జాలంలో అనుసంధానించి సేవలను అందించేది మై రోబోట్స్. నెక్స్ట్, గ్లాడియేటర్ అనే కీలక మానవరహిత భూతాల వాహనాన్ని రూపొందించినది ఏది? గ్లాడియేటర్ అనే కీలక మానవరహిత భూతాల వాహనాన్ని రూపొందించినది ఏది? సో ద ఆన్సర్ ఈజ్ అమెరికా. గ్లాడియేటర్ అనే కీలక మానవరహిత భూతాల వాహనాన్ని రూపొందించింది అమెరికా దేశం. నెక్స్ట్, మానవులను పోలి ఉండే రోబోలను తయారు చేయడానికి అమెరికా చేపట్టిన ప్రాజెక్టు ఏది? మానవులను పోలి ఉండే రోబోలను తయారు చేయడానికి అమెరికా చేపట్టిన ప్రాజెక్టు ఏది? సో ద ఆన్సర్ ఈజ్ రోబోనాట్. రోబోనాట్. మానవులను పోలి ఉండే రోబోలను తయారు చేయడానికి అమెరికా చేపట్టినటువంటి ప్రాజెక్టు రోబోనాట్. నెక్స్ట్, టోఫియో అనేది ఏమిటి? టోఫియో అనేది ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్
హ్యూమనాయిడ్ రోబోట్. టోఫియో అనేది హ్యూమనాయిడ్ రోబోట్. నెక్స్ట్, డావిన్సీ అని సర్జికల్ రూపంలో తయారు చేసిన దేశం ఏది? డావిన్సీ అనే సర్జికల్ రూపంలో తయారు చేసిన దేశం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ అమెరికా. డావిన్సీని సర్జికల్ రూపంలో తయారు చేసిన దేశం అమెరికా. నెక్స్ట్, ఫ్యాట్ లేటర్ రోబోట్ చేసే పని ఏది? ఫ్యాట్ లేటర్ రోబోట్ చేసే పని ఏది? సో ద ఆన్సర్ ఈజ్ స్వయంగా శుభ్రపరచడం ఫ్యాట్ లేటర్ రోబోట్ చేసేటువంటి పని. నెక్స్ట్, గృహ అవసరానికి ఉపయోగించే రోబోట్ పేరు ఏమిటి? గృహ అవసరాలకి ఉపయోగించే రోబోట్ పేరు ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ హోస్పీ. హోస్పీ అనేది గృహ అవసరాలకు ఉపయోగించే రోబోట్. నెక్స్ట్, విక్టర్ షిన్మెన్ చేత రూపొందించిన యూనివర్సిటీ ప్రోగ్రామ్ మ్యానిపులేషన్ ఆర్మ్. విక్టర్ షిన్మెన్ చేత రూపొందించిన యూనివర్సిటీ ప్రోగ్రామ్ మ్యానిపులేషన్ ఆర్మ్. సో ద ఆన్సర్ ఈజ్ పూమా. ద ఆన్సర్ ఈజ్ పూమా. నెక్స్ట్, మొట్టమొదటి డిజిటల్ ఆపరేటెడ్ అండ్ ప్రోగ్రామరబుల్ రోబో ఏది? మొట్టమొదటి డిజిటల్ ఆపరేటెడ్ అండ్ ప్రోగ్రామరబుల్ రోబో ఏది? సో ద ఆన్సర్ ఈజ్ యూనిమేట్. యూనిమేట్ను రూపొందించినది ఎవరు? యూనిమేట్ను రూపొందించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ జార్జ్ డివోల్ జోసెఫ్ ఏంజెల్ బెర్గర్. జార్జ్ డివోల్ జోసెఫ్ ఏంజెల్ బెర్గర్ అనే ఇద్దరు యానిమేట్ను రూపొందించినటువంటి వారు. రోబోస్ తయారీకి అవసరమైన ప్రాథమిక సూత్రాలను రూపొందించినది ఎవరు? రోబోస్ తయారీకి అవసరమైన ప్రాథమిక సూత్రాలను రూపొందించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ నార్బర్ వీనర్. నెక్స్ట్, యానిమేట్ అనేది సో ద ఆన్సర్ ఈజ్ మొదటి డిజిటల్ ప్రోగ్రామబుల్ రోబో. యానిమేట్ అనేది మొదటి డిజిటల్ ప్రోగ్రామబుల్ రోబో. నెక్స్ట్ వన్, ఉభయచర రోబో ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ACMR5. ACMR5 ఉభయచర రోబో. నెక్స్ట్, మార్క్ బోట్ అనే మిలిటరీ రోబోలను ఏ దేశం రూపొందించింది? మార్క్ బోట్ అనే మిలిటరీ రోబోలను ఏ దేశం రూపొందించింది? సో ద ఆన్సర్ ఈజ్ అమెరికా. మార్క్ బోట్ అనే మిలిటరీ రోబోలను అమెరికా దేశం రూపొందించింది. నెక్స్ట్, హెక్టాపాడ్ అనేది సో ద ఆన్సర్ ఈజ్ కీటకాన్ని పోలిన రోబో. హెక్టాపాడ్ అనేది కీటకాన్ని పోలినటువంటి రోబో. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ నుంచి మాకు కావాల్సిన చిన్న సపోర్ట్ అండి. మీరు ఇచ్చే సపోర్ట్లోనే మేము మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. అలానే మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి.